గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి హిజ్కియా యోధా దేశానికి రాజు. యూదులకు రాజు అయినటువంటి హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఇంకా ఫ్యూ డేస్లో చచ్చిపోతాడు అనే పరిస్థితిలో అతని దగ్గరికి దేవుని సేవకుడైనటువంటి యెషయా వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు కన్నీటితో ఈ రాజు అయిన హిజ్కియా ప్రార్థన చేశాడు. ఇతడు ప్రార్థనలో 3 మాటలు ఉన్నాయి. 1, యథార్థంగా నడిచాను కదా. 2, సత్యముతో నీ సన్నిధిని నేను ఉన్నాను కదా. 3, నీ దృష్టికి అనుకూలంగా నడిచాను కదా. యథార్థత, సత్యము, దేవుని దృష్టికి అనుకూలంగా ఇలా నడిచిన నా జీవితంపై దయచూపవా ప్రభువా అని కొద్ది నిమిషాలు ప్రార్థన చేయగా, ఆ వితిన్ ఫ్యూ మినిట్స్లోనే ఏ ప్రవక్త అయితే వచ్చి నువ్వు చనిపోతావు అన్నాడో, చెప్పి వెళ్ళిపోయాడో, అదే ప్రవక్తతో దేవుడు మాట్లాడి దేవుడు నీకు ఆయుష్ని పెంచాడు. నీకు సంపూర్ణ స్వస్థత కలిగి వితిన్ 3వ రోజునే మరలా చక్కగా మెట్లెక్కి దేవుని మందిరంలోకి చేరతావు. అంత క్విక్గా దేవుడిని స్వస్థపరుస్తున్నాడు. అంతేకాదు నీ శత్రువులపై నీకు జయమిస్తున్నాడని దేవుడు చెప్పాడు. అదే విధంగా జరిగింది. ఇక్కడ రాజు అయిన హిజ్కియాకి జరిగిన ఆ యొక్క అద్భుతం విషయంలో మనం చూస్తే భయంకరమైన మరణకరమైన శోధన వచ్చింది. అద్భుతం జరిగి అందులోంచి కూడా దేవుడు తప్పించాడు. కారణం ఏంటి అంటే యథార్థతలో, సత్యములో దేవునికి అనుకూలంగా నడిచిన జీవితం. ఆ వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు కనుక నీతిమంతునికి కష్టాలు రావని ఎక్కడా లేదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. మంచోడికి చెడ్డోడికి అందరికీ కష్టాలు వస్తాయి. కానీ అతడు దేవుని దృష్టికి నీతిగా ఉన్నాడు కనుక అతని ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. పాస్టర్ గారి ప్రార్థన లేకపోతే పలానా ఆయన కృపావరాలు ఉన్నాయి, అద్భుతాలు చేసే శక్తి ఉంది, ఆయన ప్రార్థన పవర్ఫుల్ అనేమి ఎక్కడా లేదు. నువ్వు నీతిగా యథార్థంగా ఉంటే నీ ప్రార్థన దేవుని దృష్టికి చాలా క్విక్గా చేరుతుంది. అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. అతడి ప్రార్థనకి వెంటనే దేవుడు జవాబిచ్చి అతను స్వస్థపరిచాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ నీతి ఎప్పటికీ కూడా నీ నీతి నిన్ను విడిచిపోదు. నువ్వు నీతిగా జీవించినందు వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా నువ్వు జీవించిన నీ నీతి నిన్ను ఎలా కాపాడుతుందో చూడండి. వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఆ జబ్బులోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. డాక్టర్లకి ఎంతన్నా డబ్బులు ఇవ్వడానికి సిద్ధమే. డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ అనారోగ్యం తగ్గదు. ప్రాణాపాయం నుంచి మన డబ్బు, మన బ్యాంక్ బ్యాలెన్సు ఏ యాక్సిడెంట్ నుంచి మనల్ని కాపాడలేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. మరల ఇక్కడ నీతి మరణము నుండి రక్షించును. ఉగ్రత దినమందు దేవుని యొక్క కోపము ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అతడు డబ్బంతా పెట్టినా సరే అతనికి ఆస్తి కానీ అతని యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అతన్ని రక్షించలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎలాగున్నా ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీతిని విడిచిపెట్టద్దు. ఇప్పుడు నీతిగా బ్రతకడానికి ఇప్పుడు నీకు శ్రమే రావచ్చు, రేపు అందరి మీదకి వచ్చిన కష్టంలో దేవుడిని కాపాడుతాడు. నోవాహు నీతిగా బ్రతికాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి ముందు, ఇంకా సొదొమ గొమొర్రా టైంలో లోతు నీతిగా బ్రతికాడు. సొదొమ గొమొర్రా నుంచి రక్షింపబడ్డాడు.
లోతు కంటే చాలా కాలం ముందు నోవాహు నీతిగా బ్రతికాడు. నోవాహు కాలంలో అందరూ నాశనం అయిపోయిన నోవాహుని దేవుడు కాపాడాడు. బైబిల్ చాలా స్పష్టంగా ఉంటుంది, నీతిమంతుడైన నోవాహు అని. ఆదికాండం 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. గనుక మనం నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు దేవునికి మనం బహుప్రియులుగా ఉంటాం. అయితే ఒకటి, దేవుణ్ణి కాదని నీతిగా ఉండడం వేరు. మనం ఎంత నీతిగా ఉన్నా దేవుని దృష్టిలో మురికిగొడ్డే. మన నీతి యథార్థతతో పాటు దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉన్నప్పుడు ఆయన నీతి మనలోకి వస్తుంది. అందుకనే భక్తుడు అంటాడు సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండను. వాడు నీతిమంతుడే, కానీ వాడు వెళ్ళవలసిన గుడారం ఏంటట? యెహోవా నామములోనికి. కాబట్టి ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచుట. రెండు, మనం ఉంటున్న జీవితంలో నీతిగా బ్రతుకుట. అప్పుడు కష్టాలు రావా? వస్తాయి. ఎలా వస్తాయి? ఒక దారిలోంచి వచ్చిన కష్టాలు 7 దారిలోంచి మన నుంచి పారిపోతాయి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎంతో అవమానం వస్తుంది, అవమానానికి మించిన ఘనత వస్తుంది. కాబట్టి మన విశ్వాసం కలిగి ఉందాం, దేవుని పట్ల యేసయ్య పట్ల విశ్వాసం కలిగి ఉందాం, యేసయ్యకి ఇష్టమైన నీతి మార్గంలో నడుద్దాం, యేసయ్య యొక్క సహాయాన్ని కృపను సమృద్ధిగా పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీతిమంతునికి ఉన్న నీ యొక్క కృపను బట్టి, నీవు నీతిమంతునికి ఇచ్చే నీ కృప, నీ ఆశీర్వాదము, నీ రక్షణ, నీ దీవెనను అయ్యా మేము ధ్యానించుకున్నాం. మమ్మను కూడా యేసయ్య నీ కృపలో నీతిమంతులుగా తీర్చిదిద్ది, యేసయ్య నీ కృపలోనే మా కుటుంబస్తులందరినూ నీతిగా తీర్చిదిద్ది, మమ్మల్ని అందరినూ మరణము నుండి కాపాడి, కీడు నుండి కాపాడి, నీ కృపతో దీవించి, నీ మహిమైశ్వర్యంతో మమ్మల్ని ఆశీర్వదించి, మేము దీవింపబడి అనేకులకు సాక్షులుగా ఉండి అనేకులకు దీవెనగా మమ్మల్ని నీవే వాడుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో పరమ తండ్రి నీకే మమ్మలను నీ నీతికి అప్పగించుకొనుచు యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.